ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం జాతర జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది. గిరిజన సంస్కృతి, ధైర్యం, త్యాగాలను మేడారం జాతర ప్రతిబింబిస్తుంది. ధైర్యం, త్యాగం యొక్క ఇతిహాసం సమ్మక్క సారలమ్మల చరిత్ర 13వ శతాబ్దానికి చెందినది. ఇది కాకతీయుల కాలంలో జరిగిన గిరిజనుల పోరాటానికి సంబంధించినది. గిరిజన నాయకులు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో పులుల మధ్య ఒక నవజాత శిశువు వారి కంటపడింది. ఆ బాలిక చుట్టూ దివ్యతేజస్సు వ్యాపించి ఉండటంతో ఆమెను దేవత అవతారంగా భావించి పెంచుకున్నారు. సమ్మక్క పెరిగి పెద్దదై వరంగల్ ప్రాంతంలో పగిడిద్దరాజును వివాహం చేసుకుంది. వారికి 3 సంతానం, 2 కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న. అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గిరిజనులపై అన్యాయమైన పన్నులు విధించాడు. పగిడిద్దరాజు ఈ పన్నులు చెల్లించడానికి నిరాకరించడంతో రాజు సైన్యం గిరిజనులపై దాడి చేసింది. చిలుకలగుట్ట కొండవద్ద కాకతీయ సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అందుకే మేడారం దగ్గర ఉన్న వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క తన కుటుంబ సభ్యుల మరణానికి బాధపడి ధైర్యంగా యుద్ధం చేసి శత్రువులను ఎదుర్కొంది. తీవ్రంగా గాయపడిన సమ్మక్క అడవిలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన భక్తులకు అక్కడ ఒక కుంకుమ భరిణె లభించింది. అప్పటినుంచి సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా పూజిస్తున్నారు. మేడారం జాతర సమ్మక్క, సారలమ్మవార్ల త్యాగాన్ని స్మరించుకునే ఉత్సవం. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ ఉత్సవాన్ని కోయ గిరిజన పూజారులు మాత్రమే నిర్వహిస్తారు. జనవరి 28వ తేదీన సారలమ్మ అమ్మవారు గద్దెపైకి వేంచేస్తారు. ఆ సమయంలో భక్తులు బంగారం మొక్కులు సమర్పిస్తారు. ఇక జనవరి 29వ తేదీన సమ్మక్క అమ్మవారు గద్దెపైకి రానున్నారు. సమ్మక్క రాకతో మేడారం జాతరలో ప్రధాన ఉత్సవ దినంగా భక్తులు నమ్ముతారు. భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి తమ పాపాలను కడుక్కుని ఆ వీరుని త్యాగాన్ని స్మరించుకుంటారు. జనవరి 30న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 31వ తేదీన వనదేవతలు వనప్రవేశం చెయ్యడంతో జాతర ముగుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా 251 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. జాతరలో ప్రధాన ఘట్టమైన గద్దల ప్రాంగణాన్ని అత్యంత పటిష్టమైన రాతి కట్టడంగా మారుస్తున్నారు. 460 భారీ పిల్లర్లతో చారిత్రక కట్టడాలను తలపించేలా ఈ ప్రాకారం రూపుదిద్దుకుంటోంది. భక్తులకు స్వాగతం పలికేందుకు 50 అడుగుల వెడల్పుతో ప్రధాన తోరణంతో పాటు మరో 8 ఉపతోరణాలను నిర్మిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దలను కూడా సమ్మక్క సారలమ్మ గద్దల వరుసలోకి మారుస్తున్నారు. దీనివల్ల భక్తులు ఒకే వరుసలో అందరు దేవతలను దర్శించుకునే వీలు కలుగుతుంది.
పునర్నిర్మాణంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం కోయ వంశీయుల చరిత్రను శిలలపై చెక్కించడం. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి, ఆళ్లగడ్డ నుంచి తెచ్చిన శిల్పులు దాదాపు 7,500 బొమ్మలను మలచారు. ఇందులో సమ్మక్క వంశీయుల చరిత్ర, వారు పూజించే జంతువులు, వారి జీవనశైలి ప్రతిబింబించేలా శిల్పాలను చెక్కారు. డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో 250 మంది శిల్పులు, స్థపతులు, ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షణలో ఈ అద్భుత శిల్పకళాఖండాలు రూపుదిద్దుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం అక్కడున్న పాత చెట్లను తొలగించకుండాని జాగ్రత్తలు తీసుకున్నారు. పునర్నిర్మాణం తర్వాత 12 రకాల పవిత్రమైన చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలను నాటి ఆధ్యాత్మిక వనాన్ని అభివృద్ధి చెయ్యనున్నారు. మేడారం వెళ్లే దారులను 4 లేన్ల రహదారులుగా విస్తరించారు. ఇరుకుగా ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించారు. జంపన్న వాగు ఒడ్డును సుందరీకరించి భక్తుల స్నానాలకు వీలుగా మెట్లు, ఘాట్లను అభివృద్ధి చేశారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ తగలకుండా రేకులతో పైకప్పులను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర సరఫరా కోసం అదనపు సబ్స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. 1 కోటి మందికి పైగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.